సోదరులకి ముందుగా నమస్కారం అండి. ఈ రోజు మనం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రాజరావుపేట అనే విలేజ్ లో ఉన్నాము. ఈ రోజు వచ్చేసి మన హోలీ పండుగ సందర్భంగా అండి రైతులందరికీ శుభాకాంక్షలు. ఖమ్మం మార్కెట్ ఈ రోజు వచ్చేసి 19,000 అయిందండి. అన్న ఒకసారి దగ్గర అన్న ఒకసారి. ఇదండి సాగర్ సీడ్స్ అండి. సాగర్ సీడ్స్ వాడిది సాగర్ 11 ఒకసారి కాయ చూపించాను ఒకసారి. ఈ రోజు వచ్చేసి మన ఇది పాప్కోల్లోనే మన అన్న మీ పేరన్నా రాజశేఖర్ అనే రైతుదండి. జెండాపాట రేటు ఈ రోజు మారుమూల అండి. ఇక్కడ మన ఖమ్మం జిల్లా అండి పాప్కోల్ దగ్గర మారుమూలలో కూడా సాగర్ సీడ్స్ వాడదండి. కాయలు ఒకసారి చూడండి. 19,000 జెండాపాట బలిగింది. ఇట్లాంటి వెరైటీ ప్రతి ఒక్క రైతు వేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ రోజు ఇక్కడ అనేది రావడం జరిగింది. ఒకసారి ఈ కాయలు కూడా మన రైతు ఇక్కడ పండించిన ఉన్నారు. ఒకసారి రైతు అభిప్రాయం అనేది తెలుసుకుందాం. అన్న మీ పేరున్నా? రాజశేఖర్ అన్న. ఎన్ని ఎకరాలు అన్న మీరు వేసిందన్న మిర్చి పంట? 2 ఎకరాలు వేసారు. 2 ఎకరాలు వేసారన్న. 2 ఎకరాల్లో ఇప్పుడు మీకు ఎంత తెగిందన్న? 2 ఎకరాల్లో ఇప్పుడు 80 క్వింటాలు తెగింది. నాకు సార్ మంచిది అండి. 2 ఎకరాల్లో 80 క్వింటాలు అనేది మిర్చి తెగింది. 80 క్వింటాలు తెగింది. వెనక చర్య ఇంకేమైనా ఉందన్న? ఇప్పుడు ఈ కోసిన పంట మామూలుగా ఇది ఏ మాత్రం వస్తుందన్న ఎస్టిమేషన్ ఒకసారి? ఇప్పుడు 40 క్వింటాలు కావచ్చు. ఈసారి ఒక 30 క్వింటాలకు వస్తుంది. 30 క్వింటాలు ఎకరానికి 30 దాకా వచ్చే చూడండి అండి. 2 ఎకరాలకి వచ్చేసి రైతు గారు 40 క్వింటాల్ ఎస్టిమేషన్ వేశారు. లాట్ అయితే మొత్తం ఇక్కడే ఉంది. ఒకసారి కాయ క్వాలిటీ చూడండి అండి ఒకసారి. ఇది జెండాపాట రేటు. ఇది జెండాపాట రేట్ అండి. చూడండి కింద చూపి కాయ క్వాలిటీ అండి. బారు తర్వాత కలరు ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ కటింగ్ దగ్గర 20 క్వింటాల్ బాగా లెక్క వచ్చేసింది. ఎకరానికి 20 క్వింటాలు, చూడండి ఎకరాలకి 40 క్వింటాలు వచ్చేసింది. ఇది సాగర్ సీడ్స్ వాడిది సాగర్ 11. ఇది రాజరావుపేటలోని మన సిహెచ్ రాజా గారు రైతు పండించిన మిర్చి అండి. ఇది మన ఖమ్మం మార్కెట్లో కాకుండా మన పాప్కోల్ అనే గ్రామంలో జెండాపాట 19,000 పెట్టి ఖరీదు చేశాం మేమే. చూడండి ఒకసారి ఎట్లుందో కాయను బట్టి. రైతు మా సోదరులు ఇలాంటిది ఊర్లో కూడా జెండాపాట పెట్టి కొంటున్నారంటే ఎంత బాగుంటే కొంటారో. ఒకసారి మన పెద్ద మనిషి గారు ఉన్నారు, ఆయన కాయ చూడడానికి వచ్చారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. బాబాయ్ ఎట్లుందే బాబాయ్ కాయ? కాయ బాగుంది, కాయ బాగుంది. సంకు కూడా మంచి ఎర్రంగా ఉంది. ఈ మంచి విత్తనానికి మంచి కొనుక్కొని రైతులకు కూడా మంచి పంట పండుతుంది. 1 ఎకరానికి 30-35 క్వింటాలు వస్తుందంటే రైతుకు కూడా ఈ కాలానికి ఈడు అసలే తోటలు పోయి బాధపడుతుంటే 30-35 క్వింటాలు 40 క్వింటాలు లోపు వస్తుందంటే రైతు కూడా సంతోషమే. ఈ సాగర్ అనే విత్తనానికి కూడా దండం పెట్టాలి. ఓకే ఓకే మన రైతు గారి నెంబర్ కూడా చెప్తారు, చెప్పండి ఒకసారి మీ నెంబరు. నా పేరు రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రాజారావుపేట గ్రామం. ఈ సాగర్ 11 సీడు జూలూరుపాడు సీతారామ ట్రేడర్స్ తీసుకున్నాను. ఇవి నల్లికి చాలా తట్టుకుంటుంది. కాయ సైజు కూడా బారు, కలరింగ్ మంచిగా ఉంటుంది. ఫ్లవర్ డ్రాపింగ్ కూడా అన్ని సీడ్స్ లెక్క డ్రాప్ కాదు, వచ్చిన పోత వచ్చాడు కాయగా మారుతుంది. దాని వల్లనే ఈ సాగర్ సీడ్ దిగుబడి అనేది పెరగడం జరిగింది. కాయ కూడా బారు ఎక్కువ. తాలు కూడా 80 క్వింటాలు తెగిన ఈ కాయలు తాలు 10 కేజీల కంటే ఎక్కువ రాలేదండి. అది కూడా కింద వాళ్ళు ముఠా వాళ్ళు వచ్చేటప్పుడు పచ్చికారాన్ని వాటితో కలిపితేనే నాకు 10 కేజీలు వచ్చాయి. తాలు కూడా ఎక్కువ లేదు, నల్లిని తట్టుకుంది. హైట్ కూడా 4 అడుగుల దాకా ఉంది. సాగడం ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది సీడ్. మీ నెంబర్ చెప్పండి. నా నెంబర్ 9177752947.